మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాయలం గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దల కన్నా ముందు కోల్లా బ్రదర్స్కి హ్యాట్స్ ఆఫ్. నాశనవారు కానీ పెద్ద ఆయన కానీ అప్పులైతే చెప్పాల్సిన పని లేదు. మోస్ట్ డైనమిక్ నాయకులు ఈ ఊళ్ళోకి వస్తూ ఉంటే ఏంటి భీవరం కన్నా ఇక్కడ రోడ్లే బాగున్నాయని అంటే అంత అప్పులు మహిమన్నారు. డ్రైనేజీలు అన్నీ కూడా అప్పులు. సో ముందుగా అప్పులు గారితో ప్రారంభించి తర్వాత పెద్దలు నాకెంతో ఆప్తులు అంజిబాబు గారు, శారద గారు, మావాడు వర్మ గారు, ఇంకా జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారు మమ్మల్ని అనుక్షణం గైడ్ చేసి చెప్పిన మాట వినకపోతే తన అలకతో భయపెట్టే మా కనకరాజు సూర్య గారు, రామలింగరాజు గారు, ప్రశాంత్ మా గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ముఖ్యంగా మహిళలకి అతను చేస్తున్న మోసం తెలియాలి. ఎందుకంటే కొన్ని సర్వేల్లో పురుషుల్లో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మహిళల మధ్యలో ఇంకొంచెం మారాలమ్మా, ఏమన్నా మోసం చేస్తున్నారు. సో కాబట్టి మహిళల్లో చైతన్యం రావాలి. జనరల్గా అబద్ధాలనే ఎక్కువ నమ్ముతారు. మహిళలు కొంచెం హృదయం ఉన్నవాళ్ళు కాబట్టి ఈజీగా పడిపోతామా. పచ్చి మోసగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మహిళల్లో మార్పు రావాలి. వస్తేనే మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడున్న పర్సంటేజ్ ప్రకారం మనం 140, 125, 140 మధ్యలో ఉన్నాం. కానీ చిత్తుగా ఓడిస్తేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్. ఎందుకంటే గతంలో నేను మోసపోయా, అలాగే ఎందరో మోసపోయారు. కాకపోతే నేను 6 నెలలకే కళ్ళు తెరుచుకున్నా, ఇంకొంతమందికి టైం పట్టింది. ఇప్పుడు అందరూ కూడా కళ్ళు తెరుచుకున్నారనే నేనైతే భావిస్తున్నా. ఎంతమంది నటీమణులు తెచ్చుకున్నా వేరే మహిళలను ఎవరూ మోసం చేయలేరమ్మా, వేరే మహిళలను ఎవరూ మోసం చేయలేరు. సో కాబట్టి ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నదే, నేను ఎప్పుడు గత 4.5 సంవత్సరాలుగా రోజుకో గంట, అరగంట నుంచి ఒక రోజు గంట ఉన్న పరంగా నా పుట్టినరోజుగా లేపుకొచ్చి ఆ సిఐడి కస్టడీలో కాళ్ళు కట్టి నాకు ఆపరేషన్ అయ్యి సరిగ్గా 4వ నెల. అంటే మీకు డెలివరీ అయితే 4వ నెలలో ఎంత ఇబ్బందులు మీరు పడతారో, ఓపెన్ బై హార్ట్ అయిన తర్వాత 4వ నెలలో తీసుకెళ్ళి గుండెల మీద కూర్చొని చెత్త కొడితే అది వీడియోలో చూసి ఆనందించిన సైకోవాడు. అటువంటి సైకో కావాలా? చిన్న సేవకి అపకారం జరిగిన అయ్యో అని బాధపడే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు కావాలా? అది మీరు ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఈ సీటు తీసుకుని నాకు ఎగ్గొట్టి శ్రీనివాసరావుకి ఇచ్చారు. అయినా ఏదో పేపర్లో చూస్తున్నాం, ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్ ఇతను ఎమ్మెల్యే అవుతాడా, నేను ఎమ్మెల్యే అవుతాడా, ఎవరైనా ఉంటే నాకు మంచి మిత్రుడు, ఎవరు అభ్యర్థులైనా కూటమి అభ్యర్థులు అందరూ ఒకటే. ఆయన గ్లాసు, నేను సైకిల్ వాడే కాబట్టి మీకు ఒక ముట్టున్న దగ్గర ఇంకో ముట్టు కనపడదు. పువ్వు ఉంటే పువ్వు కొట్టండి, గ్లాసు ఉంటే గ్లాసు కొట్టండి, సైకిల్ ఉంటే సైకిల్ కొట్టండి, సాయంత్రం కొట్టుకుని వెళ్ళకండి. కాబట్టి కూటమి అభ్యర్థుల్ని బ్రహ్మాండంగా గెలిపించుకుని చాలా మంది ప్రజలు
నివాసాలు చెలిమేరలోను రాయలలోను కట్టుకుంటున్నారు. మరి వాళ్ళు అడిగిన సమస్యలకి బాగా ఉంది. ఒక అసమర్థ శాసన సభ్యుడు భీమవరంలో ఒక మంచి పేదలందరికీ కూడా ఉపయోగపడే బిల్డింగ్ తీసుకెళ్ళి రెడ్ క్రాస్ కి ఇచ్చాడు. దమ్మున్న నాయకుడు అయితే రెడ్ క్రాస్ కి సపరేట్ గా బిల్డింగ్ కట్టించి ఇది పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడి చేయాలి. తప్పనిసరిగా రానున్న రోజుల్లో మన ప్రభుత్వంలో జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మా ఆడవర్షులందరికీ చెప్పేది ఏంటంటే, మరి 4,000 రూపాయలు పెన్షన్ చేశారు. రేపు పొద్దున కూటమి వచ్చిన కాడి నుంచి మీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ప్రతి ఇంట్లో 18 ఏళ్ల దాటిన ఆడపిల్లకి నెల వచ్చేటప్పటికి 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్లు 3 ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చదువుకి వందనం కింద ఒక పిల్లలు కాదు ఎంతమంది పిల్లలు ఆ పిల్లలందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2019 వరకు పనిచేశాను. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేశాను. తెలుగుదేశం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ రాయలం గ్రామాన్ని అబ్బులు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. రాజధాని లేదు, అమరావతి అలాగే పెట్టించారు. పోలవరం లేదు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, భవనాలు నిర్మించేవారు ఇబ్బంది పడుతున్నారు, కనీసం మట్టి తోలుకునేవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు, ఈ సెక్రటరీ గారు సీఎం లాగా ప్రవర్తిస్తున్నారట. మరి ఈ ఎమ్మెల్యే గారు వారికి సపోర్ట్ చేస్తున్నారు. మరి మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి మంచి రాయిలను తయారు చేద్దాం. అంతేకాకుండా రాయలంలో కొంతమంది మీద కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ కూడా మనం వచ్చిన వెంటనే తొలగించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక మంచి నియోజకవర్గంగా, ఒక అభివృద్ధి చెందే నియోజకవర్గంగా న్యాయంగా, ధర్మంగా, ప్రశాంతంగా భీమవరాన్ని ఉంచే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఎక్కడ అవినీతి అనేది లేకుండా, ఎక్కడ దోపిడీ అనేది లేకుండా నిజాయితీగా పరిపాలించడానికి ఏర్పాట్లు జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నా. ఇన్ని కార్యక్రమాలు చేసి మన భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకురావడానికి ఆలోచన చేస్తాను. అలాగే రాయలం గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసి మంచి గ్రామంగా, మంచి ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈరోజు అమ్మ మహిళలు ఇస్తే ముఖ్యమంత్రి నాడు నేడు అని పేరు పెట్టుకున్నారు. ఇవాళ ఏదైతే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఉన్నదో ప్రతి వ్యక్తికి 5 కేజీలు ఉచిత రేషన్ ఇచ్చేటువంటి పథకం కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సన్నాసి ముఖ్యమంత్రికి సంబంధం లేదు. ఈ విధంగా బీమా పథకాలు మహిళలకి ఏదైతే అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలకు కానీ, బాలింతరాలకు కానీ, పసిబిడ్డలకు కానీ అందేటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో ఇందులో ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అంగన్వాడీ కేంద్రం ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి 100% కేంద్ర ప్రభుత్వానికి అనేటువంటి విషయం గమనించాలి. మీకోసం ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా గ్యాస్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారి దేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దారు అనేటువంటి విషయంలో మనకి ఏమైనా అనుమానం ఉందా అని నేను అడుగుతున్నాను. ఇవాళ భారతదేశం ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తుపెట్టాం. భారతీయుడు ఇవాళ ఏ దేశం వెళ్ళినా గర్వపడే స్థితికి చేరుకున్నాడంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం గమనించాం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆలోచన విధానం ద్వారా, ఆయనకున్నటువంటి చక్కని విజన్ ద్వారా అవినీతి లేకుండా పాలించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమాత్రం కూడా అనుమానం. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. ఈ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ప్రారంభించింది ఎవరమ్మా? డ్వాక్రా సంఘాలు ప్రారంభించింది ఎవరు? ఎవరు ముఖ్యమంత్రిగా ఉండగా? చంద్రబాబు నాయుడు గారు. పెద్ద ఎత్తున స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసి వారికి పెద్ద ఎత్తున రుణాలు ఇస్తూ ముందుకు నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ విధంగా మహిళా సాధికారత సాధించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ ఈ ముఖ్యమంత్రి చెప్తాడు, ప్రతి ఇంటిలో నేను బిడ్డనవుతా, అవ్వాతాతలకు మనవన్నవుతా, బిడ్డలకు మేనమామనవుతా,
సర్వం దోపిడీ చేస్తూ ఈ రాష్ట్రంలో నేను మేనమావన్ అవుతానంటాడు, నేను మనవణ్ణి అవుతానంటాడు ఎదవా.